నెల్లూరు నగరంలో స్థానిక 25 కళా సంఘాల సినీ స్టూడియో నందు నోయల్ హీరోగా, రిషిత హీరోయిన్గా నటిస్తున్న బహిర్భూమి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖుల చేతుల మీదుగా పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సినిమా హబ్గా మారుతోందని, అందుకు నిదర్శనమే ఈ సంవత్సరం దాదాపు కొన్ని సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకోవడం హర్షణీయమన్నారు. బహిర్భూమి సినిమా కేవలం 23 రోజులలో నిర్మాణం పూర్తి చేసుకుని అక్టోబర్ 4వ తేదీ విడుదలకు సిద్ధమైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేక్షకులు సినిమాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంషుద్దీన్, 25 కళా సంఘాల కన్వీనర్లు దొర్నాల హరిబాబు, భాస్కర్, అమీర్ జాన్, నిర్మాత వేణుమాధవ్, దర్శకుడు కొండూరు రాంప్రసాద్, చిత్ర నటీనటులు, సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు సినిమా హబ్బుగా అనేక సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. లాస్ట్ మంత్ సినిమా రిలీజ్ అయింది. నెక్స్ట్ మంత్ సినిమా రిలీజ్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఈ జిల్లాలో 20 సినిమాలు సినిమా రంగమే నిలుస్తుంది. దాంట్లో అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా బహిర్భూమి ఇంకా చాలా మంది కూడా ఇప్పుడు నేను ట్రైలర్ చూసిన తర్వాత చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్న సినిమానే పదం లేదు. సాంగ్ చూసినా కానీ, అది యాక్టింగ్ చూసినా కానీ, నోయల్ కానీ చూసినా కానీ నిజంగా ఒక పెద్ద సినిమా కంటే డిఓపి ప్రవీణిగా దాన్ని ఎంత సినిమాకి చక్కగా తీశారు. అలాగే డైరెక్టర్ వారు సినిమాని అభినందిస్తారు. దానికి నా ప్రొడ్యూసర్ వేణుమాధవ్ మనం బిజినెస్లో బిజీ ఉన్నా కూడా సినిమా మంచి సినిమా ప్రజలకు అందియాలని ఉద్దేశంతో బహిర్భూమి సినిమా 23 రోజుల్లో ఎక్కడ కూడా సినిమా అనేది సంవత్సరం కానీ వేణుమాధవ్ గారు ఈ సినిమాని ఒక మంచి సినిమా అందియాలి అనే ఉద్దేశంతో బహిర్భూమి సినిమా. ఈ సినిమాలో పాత రోజుల్లో ఈ పైలట్ వార్షిక లేవు, ఆ షూటింగ్లు అప్పుడు ఓపెన్కి వెళ్ళేవాళ్ళు. అక్కడ కథ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి హిందీగా, క్యాబరీగా సినిమా చక్కగా వచ్చింది. నోయల్ గారు, కృష్ణ గారు నటించారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా చాలామంది పనులు చూస్తున్నారు. కానీ వారి జేబులో డబ్బులు పెట్టుకొని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని ప్రతి ఒక్కరు చెప్పిందిగా ఇవ్వటం. దాని ధ్యేయం ఏంటంటే సినిమా బాగా రావాలి, నెల్లూరులో ఒక ఛాలెంజ్ అవ్వాలి చెప్పారు. సినిమా అదే వచ్చింది. రేపు 4వ తేదీ రిలీజ్ అవుతుంది. ఇందులో నటించిన క్యారెక్టర్ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చేశారు. అందులో ఒక విలేజ్లో తీయడం అనేది నేను వెళ్ళాను. ఆ ముళ్ళ పొదల్లో అది నేను కూడా చూసి చాలా కష్టపడ్డాను. చాలా చక్కగా దాంట్లో కృష్ణ హీరోయిన్ కంటే కూడా ఆ సినిమాకి ఖర్చు ప్రొడ్యూసర్ని కాపాడాలి, ప్రొడ్యూసర్ ఖర్చు తగ్గించాల్సిన ప్రతిదీ కాకుండా తగ్గించి మాట్లాడి ప్రొడ్యూసర్కి ఎంతో ప్రతి ఒక్కరు కూడా తగ్గించి చేసి ప్రొడ్యూసర్ని కాపాడుకోవాలంటే ప్రొడ్యూసర్ దేవుడు. వేణుమాధవ్ గారు దేవుడు. ఈరోజు మంది ఆర్టిస్టులు మన తెలుగు సినిమాల్లో తెలుగు వాళ్ళ మన జర్నీలో ఈరోజు మన తెలుగు సినిమాలో తెలుగు వాళ్ళే తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమా 150 రూపాయలు యూతులు ఎంతో ఖర్చు పెడతారు. కానీ సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసాము అనే తృప్తిగా వెళ్ళే సినిమా. ఈ సినిమాని తప్పకుండా నెల్లూరు ప్రజలు సక్సెస్ చేసి, అంటే మీరు 150 రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టదు. ఈ సినిమా నెల్లూరు నేను ఎప్పుడు ట్రైన్లో చూడడం తప్ప వచ్చింది లేదు. కానీ వచ్చినందుకు అందరూ ఆదరించి చాలా హెల్ప్ చేశారు. అమరావతి గారి కాంట్రిబ్యూషన్ చాలా వచ్చినాక ఎవరో తెలియదు లేదు. ఆయన అందరితో మాట్లాడి ప్రొడ్యూసర్ గారికి హెల్ప్ చేయాలి మనం అని చెప్పి ఆయన అన్ని హోటల్స్కి మాట్లాడి నాకు సహాయం చేశారు. అంతేకాకుండా నాకు నెల్లూరులో మళ్ళీ వచ్చి సినిమా తీయాలి అనేటట్టు అందరూ ఊళ్ళో వాళ్ళు కానివ్వండి, లేగుంటపాడు, మోడేగుంట,
ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు సినిమా చేశారు, వీళ్ళు నా ఊరిని పాడు చేస్తున్నారు అనకుండా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి షూటింగ్ ఎండ్ అయ్యేవారి దాకా మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలంటే మా సినిమాలో అండ్ సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, ఎమోషన్, లవ్, రొమాన్స్ అన్నీ మా సినిమాలో చూడబోతున్నారు. ప్రతి ఒక్కరూ అక్టోబర్ 4న థియేటర్కి వచ్చి చూపించడానికి కోరుకుంటున్నాం. మాకు ముందుగా ఇక్కడ ఏ కార్యక్రమం నెల్లూరులో చేయాలన్న అమరావతి కృష్ణారెడ్డి గారు కళాకారులందరూ పిలుస్తారు. మాకు ఇంత మంచి అమరావతి గారు దొరికినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్రతి ఒక్క కళాకారులు ఏం అడిగినా వెళ్ళి సహాయాన్ని ముందుంటారు సహాయం చేయడానికి. ప్రతి ఒక్కరు అక్టోబర్ 4న థియేటర్కి డైరెక్టర్ని బహిర్భూమి మూవీ అక్టోబర్ 4న రిలీజ్ అవబోతుందండి. ఇందుకు మాకు సహకరించిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్లస్ ఆ ఊరు బేగూరు ప్లస్ మూడేగుంట ప్రజలకు కూడా ధన్యవాదాలండి. సినిమా బాగా వచ్చిందండి. అక్టోబర్ 4న రిలీజ్ అవుతుంది. ఇందులో నటీనటులు కూడా చాలా బాగా మన మూవీ నెల్లూరుకి వచ్చి సపోర్ట్ చేశారండి. పల్లెటూరు వాతావరణం కానీ బాగా సపోర్ట్ చేశారండి. మన మురళీకృష్ణారెడ్డి గారు, కిరణ్ గారు ప్లస్ మన నెల్లూరు యాక్టర్స్ అండి ఫనీ గారు, సునీల్ గారు, చిత్రంశీను గారు అందరూ కూడా ఈ మూవీలో ఉన్నారండి. అందరూ కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడవలసిందిగా కోరుచున్నానండి. అక్టోబర్ 4న మూవీ రిలీజ్ అవుతుంది.